ఒక అడవిలో పులి సింహం చాలా స్నేహంగా ఉండేవి. వాటి స్నేహాన్ని చూసి మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి. కొన్నాళ్ల తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ రెండు ఒకరంటే ఒకరికి గిట్టనట్టు ఉండటం నక్క గమనించింది. అంత స్నేహంగా ఉండే పులి సింహం మధ్య ఏం గొడవ జరిగిందబ్బా? అని ఆలోచనలో పడింది. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టదే. అని కాలుగాలిన పిల్లిలా తిరిగింది. మరునాడే ఒంటరిగా ఉన్న పులి దగ్గరకు నక్క వెళ్ళింది. పులిరాజా, మీకు ఆ సింహానికి మధ్య ఏం జరిగింది? ఒకరంటే ఒకరు గిట్టనట్టు దూరంగా ఎందుకుంటున్నారు? మే అయినో అని అడిగింది నక్క కుతూహలంగా. స్నేహితుడు అనుకుంటే వాడు చేసిన పని చూసావా? నన్ను చాలా అవమానించి మాట్లాడాడు. ఇక నుంచి వాడితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు అన్నదా పులి ఆవేశంగా. ఆ మాట విన్న నక్క అసలు మ్యాటర్ ఏంటో చెప్పడం లేదు. ఇంతకు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? కావాలంటే ఇప్పుడే వెళ్దాం రండి, నేను మృగరాజుతో మాట్లాడతాను అన్నది నక్క సానుభూతిగా. జరిగిన అవమానం చాలు, తిరగదోడి మళ్ళీ బాధపడడం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను అంటూ వేగంగా వెళ్లిపోయిందా పులి. పులి సింహం మధ్య ఏం జరిగిందో నక్క ఊహించలేకపోయింది. ఏది ఏమైనా పులిరాజాను ఎంత అవమానించిన మృగరాజుతో ఇక నుండి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ ద్రోహి ముఖం నేను చూడను, ఇదే నా శపథం అని గట్టిగా నిర్ణయించుకుంది. అలా వారం రోజులు గడిచాయి. ఆ రోజు సాయంకాలం ఆహారం కోసం వెతుకుతూ వెళ్తున్న నక్కకు పులి సింహం నవ్వుతూ మాట్లాడుకుంటూ సరదాగా జాలీగా గడపడం కనిపించింది. అది చూసి నక్క నిర్ఘాంతపోయింది. అక్కడే చెట్టు మీద ఉన్న కోతి నక్కను గమనించి, ఏంటి నక్క బావా, కరెంట్ షాక్ కొట్టినట్టు అలా బిగుసుకుపోయావు? ఏంటి సంగతే అని అడిగింది. అప్పుడు ఆ నక్క మొదట పులి సింహం మధ్య ఉండే స్నేహం, ఆ తరువాత రెండింటి మధ్య వైరం గురించి అంతా వివరించి చెప్పింది. ఇందులో వింతేముంది నాక బావా, మనసెరిగిన స్నేహితుల మధ్య, అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య తలెత్తే కోపతాపాలు, పొరపుచ్చాలు పాల పొంగు లాంటివే కదా. తొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడమే మంచిదైంది అన్నది నవ్వుతూ. అవును కదా అమ్మో, వాళ్ళిద్దరి మధ్య నేను వేలో కాలో పెట్టకపోవడమే మంచిదైంది, లేకపోతే పచ్చడి అయిపోయేదాన్ని అని ఆనందపడింది నక్క. పూర్వం వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్ని అతడు బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందున్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. దానికి తగినంత ఆహారం పెడుతూ బాగా చూసుకునేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. అవి ఎప్పుడూ సంతోషంగా గడిపేవి. వాటిని చూసి గాడిద కూడా, ఆహా, జంట అంటే ఇలా చూడముచ్చటగా ఉండాలి అని ఆనందించేది. అయితే ఓ రోజు పిచ్చుకలు రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణం ఏంటి అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా, మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓ అంతేనా? ఆ మాత్రం దానికే బాధపడడం ఎందుకు? మిత్రుణ్ణి నేను లేనా? మీరు హాయిగా నా పాకలో ఉండండి, చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట చాలా థ్యాంక్స్ మిత్రమా అంటూ సంతోషంగా పాకలోకి వచ్చి చేరాయి. ఆ బుజ్జి పిచ్చుకలు ఎప్పుడు చూసినా తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. ఆనందంగా గడిపేవి. వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండును అనుకుంది. రాత్రైతే చాలు కళ్ళు మూసుకుని తను పక్షుల్లా పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతున్నట్టు కలలుగని సంబరపడిపోతుండేది. ఇదే విషయాన్ని ఓసారి పిచ్చుకలతో చెప్పింది. మిత్రమా, మీకు ఎంచక్కా రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా
నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది. అంది గాడిద విచారంగా. ఈ మాటలు విన్న పిచ్చుకలు, మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరే కలను మానుకుంది. సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎదుటి వారితో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కంటే ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. ఒక అడవిలో జింక ఒకటి ఉంది. అది ఆహారం కోసం తిరుగుతుంటే సింహం దానిని చూసేసింది. వెంటనే పంజా విసిరే ప్రయత్నం చేసింది. అయితే జింక వేగంగా పరుగు తీసి సింహానికి దొరకకుండా తప్పించుకుంది. ఆ జింక భయంతో వేగంగా పరుగు తీయడంతో ఆ కంగారులో దాని కాలు పెనికింది. ఇక ఎక్కువ కదలలేని పరిస్థితి వచ్చింది. తను పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు ఆహారం కోసం నడవలేని ఆ జింక కాస్త గడ్డి ఎక్కువగా ఉన్న చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది. జింక నడవలేని స్థితిలో ఉందనే విషయం క్రమంగా అడవంతా తెలిసిపోయింది. విశ్రాంతి తీసుకుంటున్న ఆ జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని మిగిలిన జింకలు రాసాగాయి. తన కోసం అన్ని జింకలు వచ్చినందుకు దానికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, నాకు ఇంతమంది మిత్రులు ఉన్నారా? నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. చూడడానికి వచ్చిన జింకలు పలకరింపులైపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి. ఆహా, ఇక్కడ గడ్డంతా లేతగా పచ్చగా కలకల్లాడిపోతుందే. చూస్తుంటేనే నోరూరిపోతుంది. పదండి పదండి తిందాం అనుకుని వేగంగా అక్కడకు పరుగు తీసి అవి గబగబా గడ్డి మేయడం ప్రారంభించాయి. అరే అరే, మొత్తం తినేయకండి, నాకు కొంచెం ఉంచండి, నేను అసలే నడవలేకుండా ఉన్నాను అంటూ ప్రాధేయపడిందా జింక. ఆ వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుని, సరేలే, కాస్త తిని వెళ్ళండిలే. ఈ రోజుల్లో పలకరింపుగా వచ్చేవాళ్లే కరువయ్యారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. తినండి తినండి, కానీ మొత్తం తినేయకండి సుమా అన్నదా జింక. అలా గడ్డి మీసి వెళ్లిపోయిన జింకలు నడవలేని స్థితిలో ఉన్న జింక విషయంతో పాటు గడ్డి విషయం కూడా ఆ అడవిలోని మిగిలిన జంతువులకు చెప్పాయి. గడ్డి చాలా ఎక్కువగా రుచిగా ఉందన్న విషయం తెలియగానే ఇతర జంతువులు అక్కడకు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి. ఏ మిత్రమా, ఎలా ఉన్నావు? పలకరింపులు అయిపోయాయిగా, ఇక ఎలాగో భోజనం చేసి వెళ్తాంలే అని వెంటనే ఆనందంగా గడ్డి తినడం ప్రారంభించాయి. పాపం విశ్రాంతి తీసుకుంటున్న జింక ఇదంతా చూసి కంగారు పడింది. అరే, వీటి దుంపదగా పలకరింపుకు వస్తూ వస్తూ ఎవరైనా ఏ పండుకాయ తెస్తారు. ఇవి ఏం తీసుకురాలేదు సరికదా, నా చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని మొత్తం లోటలు వేసుకుంటూ మరీ తినేస్తున్నాయి. ఇలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ బాధపడసాగింది. అది భావించినట్టుగానే తనెవరో తెలియని జంతువులు కూడా పలకరింపు పేరుతో వచ్చి గడ్డిని తినేయడంతో కొద్ది రోజుల్లోనే అక్కడ గడ్డి మొత్తం ఖాళీ అయిపోయింది. పాపం నడవలేని స్థితిలో ఉన్న ఆ జింక తినడానికి ఆహారం దొరక్క చాలా కష్టాలు పడింది. ఈ కథలోని నీతేమిటంటే, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరం.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.